మద్దిపాడు మండలం ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్టీఆర్ సామాజిక భద్రతా భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో సంతనూతలపాడు ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు 4,000 రూపాయలను అందజేశారు. అనంతరం స్వచ్ఛాంధ్ర కింద ఇనమనం వెల్లూరు, దొడ్డవరప్పాడు, పెదకొత్తపల్లి, గుండ్లాపల్లి గ్రామ పంచాయతీలకు మంజూరైన ట్రాక్టర్లను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో మద్దిపాడు మండల తెలుగు యువత మాజీ అధ్యక్షులు పోతినేని శ్రీనివాసరావు, పిఎస్ఆర్ మండల నాయకులు, మండల ఎంపీడీఓ జ్యోతి, ఎంఆర్ఓ ఆదిలక్ష్మి, మండల అధ్యక్షులు పుగుండూరి నాగేశ్వరరావు, అడకా స్వాములు, నియోజకవర్గ సలహాదారులు మండవ జయంత్ బాబు, సెక్రటరీ మందపల్లి శ్రీనివాసరావు, గట్టినేని అయ్యన్న, గ్రామ పార్టీ అధ్యక్షులు కడియాల రఘుబాబు, ముచ్చు సుబ్బారావు, సర్పంచ్ కాకి శైలజ, సర్పంచ్ మండవ శివానంద, రావు సుద్దపల్లి అనిల్, గోరంట్ల చిరంజీవి, పోకూరు శ్రీను, అన్నమనేని సుబ్బారావు, బీజేపీ రమణ, వడ్డెంపూడి శ్రీనివాసరావు, చింతల శ్రీనివాసరావు, దేశభక్తి ప్రసాద్, ఎం రవి, మొనపాటి రామకృష్ణ, వేలుపుల నాగరాజు, శ్రీనివాసరావు, మోపర్తిలాల్, ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. హే నందమూరి ఆవేశపు అర్థం నువ్వు, చంద్రబాబు స్వర్ణాంధ్రకు అర్థం నువ్వు. త్యాగం పాడే రాగం నువ్వు, దక్షతతో ఎదిగిన క్రమశిక్షణ నువ్వు. స్వార్థం లేని యుద్ధం నువ్వు, ఇరువైపుల పార్టీకి ఇరుసువు నువ్వు. పల్లె నుండి ఢిల్లీ దాకా పార్టీ దర్పం నువ్వేలే, ఎల్లలు లేని చైతన్యానికి అల్లిన పల్లవి నువ్వేలే, తిరుగులేని తెలుగు దళం నువ్వేలే. అని తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. పసుపు రంగు పోసుకున్న ప్రాణం నువ్వు, చెమట చుక్కలేకమైన కెరటం నువ్వు. చంద్రబాబు ధైర్యం నువ్వు, 40 ఏళ్ల ప్రస్థానపు నేస్తం నువ్వు. లోకేష్ అన్న లోకం నువ్వు, సైకిల్ పై సాగుతున్న సంద్రం నువ్వు. ఇచ్చిన మాటే తప్పని రూపై పార్టీకున్నది నువ్వేలే, తెలుగుదేశం సంక్షేమానికి కట్టుబాటు నువ్వేలే, తీర్చలేనం తరుణం నువ్వేలే. అని తిప్పరమీసం తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, అందుకే పిలుస్తోంది తెలుగుదేశం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం అందరూ వచ్చిన్నారు. సో అందరికీ హార్టీ వెల్కమ్ సార్. సో స్పౌస్ పెన్షన్ కి సంబంధించి ఫస్ట్ థింగ్ గవర్నమెంట్
ఉన్న ఒకే ఒక ఇంటెన్షన్, ఎవరి లైఫ్ వాళ్ళు ఇండివిజువల్ గా బతకాలి, ఎవరి మీద మనం డిపెండ్ అవ్వకూడదు. సో పిల్లలు కానీ ఎవరైనా చూసుకున్న సిచ్యువేషన్ లో ఎంతకీ వాళ్ళకి సహాయంగా ఉండడం మన గవర్నమెంట్ తీసుకొచ్చిన స్కీమ్ ఇది. సో దానికోసం ఇప్పటి నుంచి కంటిన్యూస్ గా స్పౌస్ పెన్షన్స్ ఎప్పటికప్పుడు ఏదైనా వైఫ్ చనిపోతే హస్బెండ్ చనిపోతే వైఫ్ కి ఇప్పటి నుంచి డెఫినెట్ గా రెగ్యులర్ గా వస్తూనే ఉంటాయి మనకి పెన్షన్స్ అనేది. సో అందులో భాగంగా ఫస్ట్ టైం మనకి 153 పెన్షన్స్ రావడం జరిగింది. అదే కాకుండా శానిటేషన్ ఇంప్రూవ్ అవ్వాలి విలేజెస్ లో ఇంటెన్షన్ తో కొత్తగా 4 ట్రాక్టర్స్ ఇవ్వడం జరిగింది. ఆ 4 ట్రాక్టర్స్ మన మధ్యపాడులోని ఎనుమల్లూరు, గుండ్రాపల్లి, పెద్దవరపల్లి అండ్ కొత్తగూడెం పంచాయతీకి ఇవ్వడం జరుగుతుంది. సో దాంతో శానిటేషన్ గురించి కొంచెం ఇంప్రూవ్మెంట్ ఖచ్చితంగా జరగాలనే ఇంటెన్షన్ తో గవర్నమెంట్ నుంచి శాంక్షన్ అవ్వడం జరిగింది. సో మన ఎంపీపీ గారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పెన్షన్ కొత్తగా వచ్చిన దాని సందర్భంగా కమిటీ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చిన అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు ఇచ్చిన దానికి ముఖ్య అతిథులుగా చేసిన మన ఈఎన్ విజయ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్. అలాగే మన ఎంపీ గారికి, అలాగే మన ఎంఆర్ఓ గారికి, ఎప్పుడైనా అందరూ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి, మీడియా మిత్రులకి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం వచ్చి సంవత్సరం లాగింది. గతంలో సంవత్సరం క్రితం కూడా 2 సంవత్సరాల నుంచి కూడా పెన్షన్ గ్రామించి ఇప్పుడు ఈ ప్రభుత్వం రాగానే కొత్త పెన్షన్ తీసుకుంటూ చేపట్టే ఎమ్మెల్యే భార్యకి 1 నెల గ్యాప్తోటి మరి కొత్త పెన్షన్ మంజూరు ఇస్తూ ఆ క్రమంలో మధ్యపాటి మండలానికి 303 పెన్షన్ రావడం, ఈ మధ్యపాటి గ్రామానికి 6 పెన్షన్ మంజూరు. అయితే ఈ కట్టాఫ్ చేయకుండా కూడా భక్తుల పెన్షన్ తీసుకుంటే తప్పకుండా కేసులు కూడా ఉన్నాయి. వాళ్ళు కూడా మన ఎంత ఎలక్షన్లో పంపిణీ ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఎంపీగా దృష్టిలో ఉంది. మిగతా గ్రామంలో మరి ముందు తెచ్చుకున్న కూడా అప్రూవ్ చేయాలని రిక్వెస్ట్. అంటే ప్రభుత్వాలు కూడా రాష్ట్రంలో పడిపోయిన భక్తులు విధవాళ్ళ భక్తులు కూడా మంది కొత్తగా పెన్షన్ పెట్టుకుంటానికి అవకాశం చెప్పి మా ఎమ్మెల్యేగా కూడా అయితే వాళ్ళు కూడా ప్రభుత్వం దృష్టి తీసుకొని చెప్పారు కాబట్టి ఎంతో మంచి కార్యక్రమం కాబట్టి ఇట్లా భక్తులు ఇంకేమన్నా మిగిలిపోయిన కేసు కూడా మన దృష్టిలో చూస్తే అన్ని గ్రామాల్లో మనం వాళ్ళ అప్పులు చెప్తామని తెలియపరుస్తూ ముఖ్యంగా సమయం వ్యాపారం కూడా మా సార్ మధ్యపాటి గ్రామానికి వచ్చి మా పెన్షన్ ఇవ్వడానికి కూడా ఉత్తమంగా వస్తుంది. హౌస్ పెన్షన్స్ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీపీ గారు, అదేవిధంగా మన ఎంపీడీఓ గారు, తహసీల్దార్ గారు, నాగేశ్వర గారు, ఇక్కడ విచ్చేసిన పొలిటీషియన్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరూ ఒకటి గమనించాలి, ఎలక్షన్ ముందర ఎలక్షన్ టైంలో తిరుగుతూ ఉన్నప్పుడు చంద్రబాబు గారు, ముఖ్యమంత్రి గారు హౌస్ పెన్షన్స్ నేను సీఎం అయితే ఇమీడియట్గా వాళ్ళకి శాంక్షన్ చేపిస్తాను అనేది చెప్పారు. ఈరోజు ఆయన చెప్పిన మాట నిలబెట్టుకున్నారనే నేను కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఈ మధ్య కాలంలో మేము పులి అడుగు అని ఇంటికి తిరుగుతాము. చాలా మంది తిరిగినప్పుడు చాలా మందికి మామూలుగా పెన్షన్ రాలేదు అని మన స్పౌసల్ జీరో పెన్షన్స్ అడిగారు. సో మేము కూడా అది త్వరలోనే వస్తామని చెప్పాము. దాని తర్వాత మధ్యపాటు చూస్తుంటే ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మేము వీళ్ళందరికీ ఒక అతి త్వరలోనే ఈ పెన్షన్స్ 16 మందికి మధ్యపాట్లు ఇస్తామని ఆ రోజు కూడా చెప్పాం. ఈరోజు ఆ చెప్పిన మాట ఈరోజు మేము నిలబెట్టుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. దీని వెనకాల ఏంటిదంటే మామూలుగానే భర్తకి పెన్షన్ వస్తూ ఉంటే కుటుంబము ఆ పెన్షన్ వస్తుందని ఏదో లెక్కలు చేసుకుని ఖర్చులు పెట్టుకుంటూ ఉంటారు. సడన్ గా చనిపోయినప్పుడు మామూలుగానే కుటుంబంలో బాధలు ఉంటుంది. ఆ బాధలతో పాటు పెన్షన్ రాకపోతే చాలా ఇబ్బందికరంగా ఉండాలని ప్రభుత్వం గమనించి వాళ్ళకి ఇమ్మీడియట్ గా గ్యాప్ లేకుండా ఒక నెలలోనే ఇస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు ప్రత్యేకంగా వీళ్ళకి ఇస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు. అందుకని
ఇది ఒక మంచి కార్యక్రమము. చనిపోయిన బాధల్లో ఉన్న వాళ్ళకి ఇమ్మీడియట్గా వాళ్ళు ఆదుకోవడం, ఒక పెన్షన్ ఇస్తే బాగుంటుందని ఒక డిసిషన్ తీసుకొని ఈరోజు మన కాన్స్టిట్యున్సీ మన మధ్యపాటి మండలంలో 154 పెన్షన్లు ఈరోజు ఇలా ఇచ్చారు. ఎక్కడైనా పరిపాలన ఒకళ్ళు ఇద్దరు ఏదైనా తెలియకుండా ఏదైనా మిస్ అయితే అధికారుల దృష్టికి తీసుకువస్తే అది కూడా ఖచ్చితంగా చేసి పెడతామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. నా ఉద్దేశం ఏంటంటే సంక్షేమ కార్యక్రమాలు ప్రతి అర్హులైన వాళ్ళకి అందే విధంగా మేము ఎదుగుతాము. అందుకని ఈ వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్ అంటే అధికారులు మేమందరం ఇంప్లిమెంట్ చేయాలి. అది ఎక్కడ ప్రతి అర్హులైన వాళ్ళకి మన అందే విధంగా మనం ముందుకెళ్ళాలని నేను కోరుకుంటూ, ఎక్కడెక్కడ చిన్న చిన్న పొరపాటు ఎవరికైనా రాకపోతే అర్హులైన వాళ్ళకి ఖచ్చితంగా మళ్ళీ సరి చేసి ఇప్పిస్తానని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఈ సందర్భంగా మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సందర్భంతో కాన్స్టిట్యున్సీలో మధ్యపాటి మండలంలో ఖచ్చితంగా జరుగుతాయని ఇప్పుడే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చాలా వరకు చేశాను. కార్యక్రమంలో కూడా చాలా వరకు కూడా చేస్తామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా సంక్షేమ కార్యక్రమాలు అనేది ప్రతి అర్హులైన వాళ్ళకి అంటే గవర్నమెంట్ పాలసీ ఇచ్చిన తర్వాత ఫ్యామిలీస్కి మాత్రం అర్హులైన దృష్టిలో ప్రతి ఒక్కరికి అదే విధంగా మన ప్రభుత్వ యంత్రాంగం పనిచేయాలని నేను మరొకటి కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు స్పౌస్ పెన్షన్స్ మన రాష్ట్రంలో లక్షలాది మందికి, మన కాన్స్టిట్యున్సీలో చాలా మందికి, మధ్యపాటిలో 156 మందికి ఇస్తున్నారు. ఇది సంక్షేమ కార్యక్రమము. అసలైన ఇబ్బంది పడే వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు ప్రభుత్వము ఆలోచించి ఇచ్చే విధానం ఇదొకటి. ఈరోజు మనందరికీ తెలుసు, పెన్షన్ వస్తున్న భర్తలు చనిపోతే వాళ్ళ భార్యలకి ఇమ్మీడియట్గా 1 నెల లోపల ఇవ్వాలని ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. అసలే ఫ్యామిలీ మెంబర్ చనిపోతే చాలా దుఃఖంలో ఉన్న టైంలో, ఆ టైంలో కూడా పెన్షన్ ఆగి వాళ్ళ ఖర్చులు ఎన్నో ఉంటాయి, దానికి ఇబ్బంది పెట్టే విధంగా ఆలోచించకుండా పోయినసారి చాలా డిలే జరుగుతూ ఉన్నది. అందుకని ఈరోజు చనిపోయిన వాళ్ళు వస్తే వాళ్ళ స్పౌస్కి ఇమ్మీడియట్గా ఇవ్వాలని ఈరోజు ఒక మంచి కార్యక్రమము, మంచి ఆలోచించి చేసిన కార్యక్రమం, మంచి మానవతతో చేసే కార్యక్రమం ఇది. అందుకని ఇప్పటి నుంచి ఎవరైనా చనిపోతే స్పౌస్ పెన్షన్ 1 నెల లోపల ఇచ్చే విధంగా ప్రభుత్వం తీసుకుంటే ఇది చాలా మంచి సంక్షేమ కార్యక్రమం. ఈరోజు ఇంత మంచి కార్యక్రమం మేము వచ్చి ఈ మధ్యపాటి మండలంలో 156 మందికి, ఈ ఊర్లో 16 అనుకుంటాను, 16 మందికి ఇచ్చాము. ఇది ఒక మంచి కార్యక్రమము. చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశము, ఎన్డీఏ ప్రభుత్వం ఈరోజు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొని వెళ్తున్నదంటే దీనికి ఇదొక ఉదాహరణ. ఇంతకుముందు ఈ 1 సంవత్సరంలో తల్లికి వందనము, దీపము 3 గ్యాస్ సిలిండర్లు, పెన్షన్ 4,000కు పెంచటము, దాని తర్వాత రేపు అన్నదాత 7,000 రూపాయలు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ఆ రోజు చెప్పిన విధంగా ఇంత ఇబ్బందికరమైన ఆర్థిక పరిస్థితులు కూడా ప్రభుత్వం ముందుకెళ్తున్నారని మేము మొన్న ప్రతి ఊరు ఈ నెల మొత్తం నేను ప్రతిరోజు ఒక ఊరు తిరిగాను. ప్రజలు కూడా అదే సంకేతాలు, అంటే ప్రభుత్వం మీద వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారనేది సంకేతాలు చేస్తాయి. ఈ మొదటి అడుగులో ఇన్ని మంచి కార్యక్రమాలు చేశాం. రాబోయే 4 నెలలు కూడా చాలా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాను. నమస్కారం.